హలో సార్, గుడ్ మార్నింగ్. సో ఈ రోజు మనం ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్ అనేది అయితే ఈ క్లాస్ లో అయితే మాట్లాడుకుంటున్నాం. సో జనరల్ గా ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి, అండ్ ఈ ప్రైస్ యాక్షన్ కి ఈ ట్రేడింగ్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి, అండ్ టెక్నికల్ ఇండికేటర్స్ కి అదే విధంగా మనకి ప్రైస్ యాక్షన్ కి డిఫరెన్స్ ఏంటి, మనకి ట్రెండ్స్, ప్యాటర్న్స్, వాల్యూమ్స్ అనే పదాలు ఉంటాయి. సో వాటికి అర్థం ఏంటి, అండ్ క్యాండిల్స్టిక్ విశ్లేషణలో ప్రైస్ యాక్షన్ యొక్క ముఖ్య పాత్ర ఏంటి. సో ఇటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ రోజు ఈ క్లాస్ లో అనేది అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో ముఖ్యంగా ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్. సో ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అసలు ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి అనేది బేసిక్ గా ఒకసారి మనం మాట్లాడుకుందాం ఈ క్లాస్ లో. సో ప్రైస్ యాక్షన్ అనేది ఏంటంటే మార్కెట్ లో ధర ఎలా కదులుతుందో విశ్లేషించే విధానం. సో దీని యొక్క డెఫినేషన్ అనేది మీకు, ప్రైస్ యాక్షన్ అనేది మార్కెట్ లో ధర ఎలా కదులుతుందో విశ్లేషించే విధానం. ఓకే. ప్రైస్ యాక్షన్ అనేది అంటే ఏంటంటే మార్కెట్ లో, స్టాక్ మార్కెట్ లో ఆ యొక్క ప్రైస్ ఏదైతే ఉందో, ధర ఏదైతే ఉందో, స్టాక్ యొక్క ధర ఏదైతే ఉందో, స్టాక్ యొక్క ధర ఎలా కదులుతుందో విశ్లేషించే విధానాన్ని మనం ప్రైస్ యాక్షన్ అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే ఇది చార్ట్స్ పై ధరల కదలికలను, అంటే చార్ట్స్ మనకి ఏదైతే కనిపిస్తుందో, లైవ్ చార్ట్స్ ఏదైతే ఉందో, ధరల కదలికలను బేస్ చేసుకొని మనం అక్కడ బై చేయాలా ఆర్ సెల్ చేయాలా, బై చేయాలా ఆర్ సెల్ చేయాలా అనే డిసిషన్ తీసుకోవడానికి ఉపయోగించే ఒక శక్తివంతమైన ట్రేడింగ్ పద్ధతిని మనం ప్రైస్ యాక్షన్ అంటాం. ఓకే. ధర యొక్క మూమెంట్ ని చూసి, ధర యొక్క మూమెంట్ చూసి ఆ స్టాక్ అనేది బై చేయాలా సెల్ చేయాలా అనే విషయాన్ని తెలియజేసేదే మనకి ఈ ప్రైస్ యాక్షన్. సో జనరల్ గా ఏంటంటే ప్రైస్ యాక్షన్ లో ప్రధానంగా మనకి ఈ ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో, ప్రైస్ యాక్షన్ లో ప్రధానంగా మనకి ఈ టెక్నికల్ ఇండికేటర్స్, మనం ఆల్రెడీ టెక్నికల్ ఇండికేటర్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా. సో టెక్నికల్ ఇండికేటర్స్ ని ఉపయోగించకుండా, అసలు యూజే చేయకుండా, కేవలం ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గానీ, సో ఏంటంటే వస్తాయి ఇందులో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్, ట్రెండ్ లైన్స్. సో వీటి ఆధారంగానే మనం మార్కెట్ యొక్క మానసిక స్థితిని అయితే మనం అర్థం చేసుకొని ట్రేడింగ్ చేస్తారు. అంటే ప్రైస్ యాక్షన్ కంప్లీట్ గా ఏంటంటే మనకి టెక్నికల్ ఇండికేటర్ కంప్లీట్ గా స్కిప్ చేసి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ ట్రైలెన్స్, వీటిని బేస్ చేసుకొని మార్కెట్ మానసిక స్థితిని అర్థం చేసుకోవచ్చు మనం. ఇది దీనివల్ల మనకి ప్రైస్ యాక్షన్ వల్ల మనకి మనం చేసే ట్రేడింగ్ విధానం స్కిప్ కంప్లీట్ గా టెక్నికల్ ఇండికేటర్ అనేది అయితే స్కిప్ చేయొచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్ ఈ ప్రైస్ యాక్షన్ అనేది పనిచేసే విధానం ఏంటనేది ఒకసారి చూద్దాం. జనరల్ గా ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ కి ఏ విధంగా ఉంటుంది, సో ఇది పనిచేసే విధానం ఒకసారి చూద్దాం. పనిచేసే విధానం ఏ విధంగా పనిచేస్తుంది అంటే చార్ట్స్ పై ధర ఎలా, అంటే యాజ్ ఏ ట్రేడర్స్, సో ట్రేడర్స్ ఏం చేయాలని చూద్దాం. ఓకేనా. అంటే ఫస్ట్ ఏంటంటే చార్ట్ పై ధర ఎలా కదులుతుంది అనేది గమనించాలి. సో చార్ట్స్ పై ధర ఎలా కదులుతుందో గమనించాలి. అంటే లైక్ మళ్ళీ మనకి ఏంటంటే ఇక్కడ బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఉంటారు మనకి, బిగ్ ప్లేయర్స్. సో బిగ్ ప్లేయర్స్ అంటే ఎవరు వస్తారు మనకి, ఇన్స్టిట్యూషన్స్, స్మార్ట్ మనీ. అంటే వీళ్ళు అంటే బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు మనకి ప్రైస్ ను ఎలా ప్రభావితం చేస్తారో విశ్లేషిస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇండికేటర్స్ కన్నా చార్ట్ నుండి వచ్చిన రా డేటా పైన ఆధారపడి ట్రేడింగ్ చేస్తారు. సో థర్డ్ పాయింట్ అంటే
ట్రేడర్స్ ఏంటంటే ఏం చేస్తారంటే చార్ట్స్ పై ధర ఎలా కదులుతుందో గమనించాలి. అండ్ బిగ్ ప్లేయర్స్ ప్రైస్ ఎలా ప్రభావితం చేస్తారో విశ్లేషిస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇండికేటర్స్ కన్నా మనకి ఏవైతే ఇండికేటర్స్ ఉన్నాయో ఇండికేటర్స్ కన్నా చార్ట్ నుండి వచ్చిన రా డాటా ఏదైతే ఉందో వచ్చిన రా డాటా వచ్చిన రా డాటా పైన ఆధారపడి ట్రేడింగ్ చేస్తారు. సో ఇది మనకి యాజ్ ఎ ట్రేడర్ గా చేయాల్సిందే. అంటే ప్రైస్ యాక్షన్ ట్రేడ్ లో ఉపయోగించే ముఖ్యమైన అంశాలు అనేవి అయితే కొన్ని ఉంటాయి. సో ఆ అంశాలు ఏంటనేది చూద్దాం. సో ముఖ్యమైన అంశాలు జనరల్ గా ఏంటంటే అంటే ఒక ట్రేడర్ ప్రైస్ యాక్షన్ ఉపయోగించుకొని ట్రేడింగ్ చేయాలంటే సో తన చూసే అంశాలు ఏంటి ఇక్కడ మెయిన్. ఫస్ట్ ఏంటంటే తను చూసే ఏంటంటే క్యాండిల్ ప్యాటర్న్స్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఓకే, నెక్స్ట్ ఇంకేం తను చూసేది ఏంటంటే ట్రెండ్ లైన్స్ అండ్ ఛానల్స్. ఓకే, ట్రెండ్ లైన్ అండ్ ఛానల్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ట్రెండ్ డైరెక్షన్ అండ్ మూమెంటం అంచనా వేయడానికి ఇవి నెక్స్ట్ ఏంటంటే మనం చూసేవి ట్రెండ్ డైరెక్షన్ అండ్ మూమెంటం. సో వీటిలో అంచనా వేయడానికి కూడా మనకి ఇవన్నీ కూడా మనకి అంటే ఇప్పుడు క్యాండిల్ ప్యాటర్న్స్ కానివ్వండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కానివ్వండి, ట్రెండ్ అండ్ ఛానల్స్ కానివ్వండి, ట్రెండ్ డైరెక్షన్ కానీ ట్రెండ్ మూమెంటం. సో ఇవన్నిటి కూడా అంటే ఇవేవైతే ఉన్నాయో మనకి ఈ 3 పాయింట్స్ కూడా మనకి ఏంటంటే ముఖ్యంగా ఈ ఈ ట్రెండ్ డైరెక్షన్ అండ్ మూమెంటం ను అంచనా వేయడానికి మనకు ఉపయోగపడతాయి. సో ఈ 3 పాయింట్స్ కూడా క్యాండిల్ ప్యాటర్న్స్ కానీ, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కానీ, అండ్ మనకి ట్రెండ్ ఛానల్స్ ఇవన్నీ కూడా మనకి సో మూమెంటం అంచనా వేయడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఏంటంటే ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయని చూద్దాం. సో వారి ట్రేడర్స్ లక్షణాలు సో జనరల్ గా ఏంటంటే వీరు ఎక్కువ పేషెన్స్ అండ్ అబ్జర్వేషన్ కలిగి ఉంటారు. ఎక్కువ పేషెన్స్ అండ్ అబ్జర్వేషన్ అనేది అయితే వీరికి చాలా ఎక్కువగా ఉండాలి. సో యాజ్ ఎ బేసిక్ స్టూడెంట్స్ ఎవరైతున్నారో సో మెయిన్ ఏంటంటే ప్రైస్ యాక్షన్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఏంటంటే అబ్జర్వేషన్ అనేది అయితే ఎక్కువగా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే చార్ట్స్ పైన ట్రేడింగ్ డెసిషన్ తీసుకుంటారు. ఇంకా వేరే ఇండికేటర్స్ కానీ దేన్ని కూడా వాళ్ళు యూజ్ చేయరు. ఓన్లీ చార్ట్స్ పైన ట్రేడింగ్ డెసిషన్ అనేది అయితే తీసుకుంటారు చార్ట్స్ పైన. ఓకే, నెక్స్ట్ ఏంటంటే లో రిస్క్ హై ప్రాబిలిటీ ఎంట్రీస్ కోసం వెతుక్కుంటారు. సో ఈ థర్డ్ పాయింట్ అనేది ఇంపార్టెంట్. లో రిస్క్ హై ప్రాబిలిటీ ఎంట్రీస్. ఓకే, సో మెయిన్ ఏంటంటే ఈ ప్రైస్ యాక్షన్ లో మన మెయిన్ ఒక ట్రేడర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఎక్కువ పేషెన్స్ అండ్ అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది. చార్ట్స్ పైన మాత్రమే ఈ ట్రేడింగ్ డెసిషన్ తీసుకుంటారు. అండ్ లో రిస్క్ అండ్ హై ప్రాబిలిటీ ఎంట్రీస్ కోసం అయితే వెతుకుతుంటారు. అంటే ఫైనల్ గా ఏంటంటే ప్రైస్ యాక్షన్ అనేది చార్ట్స్ పైన ధర ఎలా కదులుతుందో విశ్లేషించడం ద్వారా ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకుంటారు. ఓకేనా, ఇది కొంచెం కష్టమైనప్పటికీ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవసరం లేకుండా సరళమైన సరైన అనాలిసిస్ ద్వారా ఏంటంటే ఈ ప్రైజెస్ అనేది అయితే మనకి ఉపయోగపడుతుంది. అసలు ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటని చూడదాం. ఈ ప్రైస్ యాక్షన్ మనం చేస్తున్నప్పుడు ఆ యొక్క ట్రేడింగ్ యొక్క
ముఖ్యమైన లక్షణాలు ఏంటి అని చూద్దాం. అంటే ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అనేది కేవలం ఏంటంటే మనకి ధర కదలికల ఆధారంగా ట్రేడింగ్ చేయడం. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ప్రైస్ యాక్షన్ అనేది కేవలం సార్ సైలెంట్ లో పెట్టేస్తా. ధర కదలిక ఆధారంగా ట్రేడింగ్ చేయడం. ఓకేనా? అంటే ఇది ఏంటంటే టెక్నికల్ ఇండికేటర్ పైన ఆధారపడకుండా మార్కెట్ సైకాలజీని బట్టి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకున్న పద్ధతి. ఇక్కడ మనం ఏంటి టెక్నికల్ ఇండికేటర్ స్కిప్ చేస్తున్నాం అండ్ మార్కెట్ సైకాలజీ పైన మార్కెట్ మాన్సర్ మార్కెట్ మార్కెట్ సైకాలజీ బట్టి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకున్న పద్ధతి. అంటే ఈ స్టైల్ ఏదైతే ఉందో ఈ ట్రేడింగ్ స్టైల్ అనుసరించే ట్రేడర్స్ ప్యూర్ చార్ట్ ట్రేడర్స్. సో వాళ్ళు ఏమంటారంటే మనం ప్యూర్ చార్ట్ ట్రేడర్స్. అండ్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ యొక్క సమ్ ముఖ్యమైన లక్షణాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. వాళ్ళు ఏ విధంగా ఉంటారో. సో మీరు కూడా ఒక ప్రైస్ యాక్షన్ ట్రేడర్ అవ్వాలనుకుంటే సో మీకు ఉండవలసిన లక్షణాలు ఏంటనేది చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇండికేటర్ ఫ్రీ అప్రోచ్. అండ్ మార్కెట్ సైకాలజీ పై ఆధారపడే విధానం. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి హై ప్రాబిలిటీ జోన్స్ లో ఎంట్రీస్. క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ కు ప్రాధాన్యం. అండ్ రిస్క్ మేనేజ్మెంట్ పై స్పష్టత. అండ్ సింప్లిఫైడ్ చార్ట్స్ అండ్ క్లారిటీ. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఇండికేటర్ ఫ్రీ అప్రోచ్ అంటే ఏమని మాట్లాడుకుంటున్నాం మనం. అంటే ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ కి ఎక్కువగా ఇండికేటర్ లేకుండా ట్రేడింగ్ చేస్తారు. ఇండికేటర్ అనేది కంప్లీట్ గా స్కిప్ చేస్తారు. కేవలం చార్ట్స్ పైన క్యాండిల్ స్టిక్స్, ట్రెండ్ లైన్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పైన ఆధారపడి ఉంటారు. ఫస్ట్ పాయింట్ చెప్పేది ఏంటంటే ఇండికేటర్స్ స్కిప్ చేసి కేవలం చార్ట్స్, ట్రెండ్ లైన్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, సో వీటిపైన మాత్రమే ఆధారపడతారు. ఓకేనా? అండ్ ముఖ్యంగా ఏంటంటే సెకండ్ పాయింట్ ఏంటి మార్కెట్ సైకాలజీ పై ఆధారపడే విధానం. మార్కెట్ సైకాలజీ పై ఆధారపడే విధానం అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి బయ్యర్స్ సెల్లర్స్ మధ్య వాళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో ఈ అంటే జనరల్ గా ఏంటంటే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ద్వారా వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే ఈ భావోద్వేగాలు ఏవైతే ఉంటాయో వాటిని పట్టుకునే శక్తి ఆ కంఫర్ట్ అనేది మనకి ప్రైస్ యాక్షన్ అనేది అయితే ఇస్తుంది. జనరల్ గా ఏంటంటే బయ్యర్స్ అనే వాళ్ళు బై చేస్తుంటారు, సెల్లర్స్ అనేవారు సెల్ చేస్తుంటారు. ఇప్పుడు ఏంటంటే మనకి బయ్యింగ్ సెల్లింగ్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మన పర్టికులర్ గా ఏంటంటే భావోద్వేగాలకు గురవలసిన అవసరమే ఉండదు. మనకి ప్రతిదీ కూడా ఈ చార్ట్స్ లో ఏంటంటే ట్రెండ్స్ లైన్స్ లో కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో మనకి పర్టికులర్ గా తెలుస్తుంటది ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలని. సో ఆ కాన్సెప్ట్ లో మనకి ఏంటంటే సో మనకి అంటే సైకాలజీ పరంగా మెంటాలిటీ మైండ్ సెట్ పరంగా ఏంటంటే వాళ్ళకి మరి అంత వేరియేషన్ అనేది అయితే ఉండదు. సో ఎందుకంటే వాళ్ళకి ప్రతిదీ కూడా కనిపిస్తుంది చార్ట్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే హై ప్రాబిలిటీ జోన్ లో ఎంట్రీస్. సో జనరల్ గా ఏంటంటే ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ ముఖ్యంగా ఏంటంటే బ్రేక్అవుట్ జోన్స్ అనేది అయితే చూస్తుంటారు.
సో బ్రేక్అవుట్ జోన్స్ చూస్తుంటారు అండ్ రీటెస్ట్ ఏరియాస్ ఉంటాయి మనకి. రీటెస్ట్ ఏరియాస్ ఉంటాయి అండ్ డిమాండ్ సప్లై జోన్ చూస్తుంటారు. డిమాండ్ సప్లై జోన్ చూస్తుంటారు. అంటే ఇటువంటి పర్టికులర్ గా స్థాయిలు ఏవైతే ఉంటాయో వీటిలో ఎక్కువ అనేది అయితే ట్రేడింగ్ అనేది అయితే చేస్తుంటారు. సో ఎందుకు ట్రేడింగ్ చేస్తారంటే విన్నింగ్ యాక్టివిటీస్ అనేది అయితే ఎక్కువ ఉంటుంది. ఓకే, విన్నింగ్ యాక్యురసీ అనేది అయితే ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే హై ప్రాబిలిటీ జోన్ లో ఎంట్రీస్ అంటే ఏమొస్తాయి మనకి, ఈ బ్రేక్అవుట్ జోన్స్ కానీ లేదంటే రీటెస్ట్ ఏరియాస్ అనేసి కానీ లేదంటే డిమాండ్ సప్లై జోన్ లో ఎక్కువగా వీళ్ళు ట్రేడింగ్ చేయడం వల్ల విన్నింగ్ ప్రాబిలిటీ అనేవి అయితే ఎక్కువ ఉంటాయి. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ కు ప్రాధాన్యత. సో జనరల్ గా ఏంటంటే మన క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ లో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేవి అయితే ఉంటాయి. సో వీరు ఎక్కువగా ఎవరైతే వీళ్ళు ఉన్నారో ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువగా ఏంటంటే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ కన్నా అయితే ప్రాధాన్యత ఇస్తుంటారు. అంటే ఇందులో ఏమొస్తాయి, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ లో ఏమొస్తాయి మనకి, డోజీ వస్తుంది, అంటే నెంబర్ ఆఫ్ వస్తాయి, ఇంపార్టెంట్ అని చెప్తున్నా. ఒక డోజీ కానీ ఒక ఇంగిల్ఫింగ్ కానీ ఒక హ్యామర్ కానీ మార్నింగ్ స్టార్ కానీ ఈవినింగ్ స్టార్ కానీ అండ్ నెక్స్ట్ మనకి హరామి కానీ. సో ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఆల్మోస్ట్ 60 పైగా ఉంటాయి మనకి ఈ ప్యాటర్న్స్ వచ్చేటప్పటికి. సో ఇన్ని ప్యాటర్న్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ప్యాటర్న్ అనేది ఏ విధంగా అంటే మనకి పర్ఫెక్ట్ గా ఒక ఎంట్రీ అనేది ఎక్కడ తీసుకోవాలి, ఎగ్జిట్ అనేది ఎక్కడ తీసుకోవాలి అనే విషయాన్ని అయితే స్పష్టంగా అనేది మనకి ఇవి తెలియజేస్తాయి. ఈ ప్యాటర్న్స్ అనేవి అయితే మనకి స్పష్టంగా అనేది అయితే తెలియజేస్తాయి. అండ్ నెక్స్ట్ మనకి ఏంటి, ఈ రిస్క్ మేనేజ్మెంట్ పై స్పష్టత. ఈ రిస్క్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో రిస్క్ మేనేజ్మెంట్ పై స్పష్టత అంటే ప్రైస్ యాక్షన్ లో ఎంట్రీ స్థానం స్పష్టంగా ఉండటం వల్ల స్టాప్ లెస్ టార్గెట్ లెవెల్ మనం పర్ఫెక్ట్ గా స్పష్టంగా నిర్ణయించుకోవచ్చు. సో ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. సో ఎంట్రీ స్థానం, ఎంట్రీ ఏదైతే ఉందో మనకి ఎక్కడ ఎంట్రీ చేయాలని స్పష్టంగా తెలిసినప్పుడు మనం ఎక్కడ స్టాప్ లెస్ పెట్టాలి అండ్ టార్గెట్ లెవెల్స్ ఎక్కడ సెట్ చేయాలి, ఎక్కడ సెట్ చేయాలి అనేది అయితే మనకి స్పష్టంగా అనేది అయితే తెలిసిపోతుంది మనకి. సో దీనిపైన ఏంటంటే మనకి ప్రాపర్ ఎంట్రీ ఎగ్జిట్ అండ్ స్టాప్ లెస్ అండ్ టార్గెట్ లెవెల్స్ అనేవి అయితే మనకి తెలిసిపోతుంటాయి. అండ్ నెక్స్ట్ అంటే సింప్లిఫై షార్ట్స్ అండ్ క్లారిటీ. సో ఇక్కడ ఏంటంటే అంటే మనకి ఇండికేటర్స్ నెంబర్, మనకి ఇండికేటర్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇండికేటర్ లో ఇవి గందరగోళంగా కాకుండా చార్ట్స్ సరళంగా స్పష్టంగా మనం చూడొచ్చు. సో ఇండికేటర్స్ వచ్చేటప్పుడు మనకి వేరేగా చూపిస్తుంటాయి. సో అందులో మనకు కొంచెం గజిబిజి ఉన్నా సరే సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో చార్ట్స్ అనేవి అయితే మనకి పర్టికులర్ గా క్లియర్ గా అండ్ స్పష్టంగా అనేది అయితే మనకి చార్ట్స్ అనేవి అయితే కనిపిస్తాయి. సో లాస్ట్ మనం ఈ ఫైనల్ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే ఈ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అనేది మనకి తక్కువ అంటే ఓన్లీ చార్ట్స్ తోటే ఎక్కువ మార్కెట్ అండర్స్టాండింగ్ తో కూడిన ఒక ట్రేడింగ్ స్టైల్ అని చెప్పుకోవచ్చు. అంటే దీని యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే ప్రాపర్ యాక్యురసీ అనేది మనకి ఇస్తుంది. యాక్యురసీ, సింప్లిసిటీ, లాజికల్ డిసిషన్స్ మేకింగ్స్, అండ్ సైకాలజీ అండర్స్టాండింగ్. సో ఇది మనకి కంప్లీట్ గా అంటే ప్రైస్ యాక్షన్ లో ఒక ట్రేడర్ యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏ విధంగా ఉండాలన్నది. అండ్ టెక్నికల్ ఇండికేటర్స్ మరియు ప్రైస్ యాక్షన్ కి డిఫరెన్స్ ఏంటి. సో మనం జనరల్ గా ఏంటంటే చూసేది ఈ రెండింటికి మనం చూడాలి. ఏది ఒక టెక్నికల్ ఇండికేటర్ అంటే ఏంటి, ప్రైస్ యాక్షన్ ఏంటంటే ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది మనం కంపల్సరిగా తెలుసుకోవాలి. సో ఎప్పుడైతే తెలుసుకుంటే కదా దాని యొక్క వాల్యూ అనేది మనకు తెలుస్తుంది. ఇంకొక అంటే
ఒక దానికి ఇంకొక దానికి వాల్యూ అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో జనరల్ గా ఏంటంటే టెక్నికల్ ఇండికేటర్స్ అండ్ ప్రైజెస్ రెండు కూడా మనం ఉపయోగించుకొని ట్రేడింగ్ అనేది చేయొచ్చు. సో ఒక దానికొకటి కంప్లీట్ గా భిన్నంగా పనిచేస్తే, సో భిన్నంగా పనిచేసే విధానం కూడా ఆ ట్రేడర్ యొక్క దృష్టికోణం, సో భిన్నంగా పనిచేయడం కూడా ట్రేడర్ యొక్క దృష్టికోణం ఫస్ట్. అండ్ ట్రేడింగ్ స్టైల్, సో అండ్ అనుభవం. సో ఇది అంటే ఒక ట్రేడర్ యొక్క దృష్టికోణం కానీ ట్రేడింగ్ స్టైల్ కానీ అనుభవం, సో వీటి ఆధారంగా అనేది ఉంటుంది. సో మెయిన్ అంటే మనం ఒక్కొక్క పాయింట్ ని చూద్దాం. సో ఈ వీరిద్దరికి అంటే ఒక టెక్నికల్ ఇండికేటర్ ట్రేడర్ కి అదేవిధంగా ప్రైస్ యాక్షన్ ట్రేడర్ కి డిఫరెంట్ ఏముంటుంది అనేది. ఫస్ట్ ఏంటంటే మనం బేసిస్ ఆఫ్ అనాలిసిస్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఎంట్రీస్ అండ్ సిగ్నల్స్. థర్డ్ వచ్చేటప్పటికి కాంప్లెక్సిటీ. ఫోర్త్ వచ్చేటప్పటికి ఫ్లెక్సిబిలిటీ. అండ్ అడాప్టబిలిటీ. సో ఇందులో ఒక్కొక్క పాయింట్ మనం డిస్కషన్ చేద్దాం. సో ఈ టెక్నికల్ ఇండికేటర్ ట్రేడ్ కి ప్రైస్ యాక్షన్ ట్రేడ్ కి డిఫరెన్స్. ఫస్ట్ బేసిస్ ఆఫ్ అనాలిసిస్ ఏంటంటే మనం టెక్నికల్ ఇండికేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు జనరల్ గా. సో పాస్ట్ ప్రైజెస్ ఏవైతే ఉంటాయో, సో ఫస్ట్ మనం మాట్లాడుకుంటున్నాం పాస్ట్ ప్రైజెస్. సో పాస్ట్ ప్రైజెస్ ఏవైతే ఉంటాయో, వాల్యూమ్స్ ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగా సో గణాంకాల రూపంలో ఒక ఫార్ములా అనేది అయితే ఉంటుంది. ఫార్ములా ద్వారా వాళ్ళకి సిగ్నల్స్ అనేవి అయితే వస్తాయి. ఓకేనా. సో పాస్ట్ ప్రైజెస్, వాల్యూమ్, సో వీటి ద్వారా అంటే ఇవన్నీ కూడా గత డాటా ఆధారంగా ఆ ప్రైజెస్ కానీ వాల్యూమ్ కానీ, సో దీని నుంచి మనకి సమ్ సిగ్నల్స్ అనేవి అయితే ప్రొవైడ్ చేస్తుంటాయి టెక్నికల్ ఇండికేటర్స్ అనేవి. సో అందులో వచ్చేవి మనకి ఏంటి, ఆర్ఎస్ఐ, మ్యాక్డి, ఇలా మనకి నెంబర్ ఆఫ్ ఉంటాయి, మూవింగ్ యావరేజెస్, ఈ విధంగా నెంబర్ ఆఫ్ అనేవి అయితే ఉంటాయి. సో ఇదే ప్రైస్ యాక్షన్ అనుకుంటే మనం, ఇది టెక్నికల్ ఇండికేటర్. అదే ప్రైస్ యాక్షన్ లో మనం మాట్లాడుకుంటే ప్రైస్ యాక్షన్ ట్రేడ్ గా మార్కెట్ ధర ఎలా కదులుతుందో ప్రత్యేకంగా చార్ట్స్ ఆధారంగా విశ్లేషిస్తారు వీళ్ళు. ఓన్లీ చార్ట్స్ ఆధారంగా మార్కెట్ ని అయితే విశ్లేషిస్తారు. అందులో ముఖ్యంగా వీళ్ళు ఏం చూస్తారు, క్యాండిల్స్టిక్ అండ్ ట్రెండ్ లైన్స్ అనేవి అయితే వీళ్ళు చూస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఎంట్రీస్ అండ్ సిగ్నల్స్. సో ఎంట్రీస్ అండ్ సిగ్నల్స్ లో ఈ టెక్నికల్ ఇండికేటర్స్ వారు ఎవరైతున్నారో వీళ్ళకి సిగ్నల్స్ అనేవి కొంచెం ఆలస్యంగా వస్తాయి కంపేర్డ్ విత్ ప్రైస్ యాక్షన్ వాళ్ళతో పోల్చుకుంటే. అంటే ఎగ్జాంపుల్ మనకి ఈ టెక్నికల్ ఇండికేటర్లు ఏంటంటే, సో సిగ్నల్స్ అనేవి స్లో వస్తాయి. అదే ప్రైస్ యాక్షన్ వాళ్ళకి సిగ్నల్స్ అనేవి వేగంగా వస్తాయి. రియల్ టైం అంటే కరెక్ట్ టైం బట్టి రియల్ టైం కన్ఫర్మేషన్ అనేది వీళ్ళకి వస్తుంది. సిగ్నల్స్ అనేవి వేగంగా వస్తుంది అండ్ రియల్ టైం కన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు ఉంటుంది. అండ్ కాంప్లెక్సిటీ. సో ఇందులో కూడా మనకి ఏంటంటే కాంప్లెక్సిటీలో కూడా ఈ ట్రేడర్స్ ఇండికేటర్స్ ఉపయోగించడానికి మనకి జనరల్ గా ఏంటంటే మ్యాథ్స్ నాలెడ్జ్ అనేది అవసరం ఉంటుంది. సో చార్ట్స్ పై ఎక్కువ ఇందులో క్లటర్ అనేది ఉంటుంది. జనరల్ గా ఇందులో ప్రైస్ యాక్షన్ అంటే కాంప్లెక్సిటీలో ప్రైస్ యాక్షన్ గాని మనం చూసుకున్నట్లయితే చార్ట్స్ సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ కాంప్లెక్సిటీలో ముఖ్యంగా ప్రైస్ యాక్షన్ గాని మనం మాట్లాడుకున్నట్లయితే చార్ట్స్ ని సులభంగా అర్థం చేసుకోవచ్చు, స్పష్టంగా మనం చూడొచ్చు అండ్ క్లీన్ చార్టింగ్. బట్ అదే ప్రైస్ టెక్నికల్ ఇండికేటర్ లో ఏంటంటే దీనికి మనకి సో సమ్ మ్యాథ్స్ నాలెడ్జ్ అయితే మనకు అవసరం పడుతుంది. సో బ్యాక్ సైడ్ లో ఒక ఫార్ములా ఆధారంగా ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సో దాన్ని మనం
అంటే డిఫరెన్స్. సో అది సపరేట్ గా ఉంటుంది. ఇది మనకి ఈ చార్ట్స్ అనేవి వేరే ఉంటాయి. అండ్ ఫ్లెక్సిబిలిటీ అడాప్టబిలిటీ విషయంలో కూడా మనకి ఈ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఒకే పద్ధతిలో వ్యవహరిస్తుంటాయి. జనరల్ గా ఈ ఫ్లెక్సిబిలిటీ అడాప్ట్ విషయంలో ఇండికేటర్స్ అనేవి ఒకే పద్ధతిలో వ్యవహరిస్తుంటాయి. అండ్ మార్కెట్ సైకాలజీని అంతగా పట్టించుకోవు. బట్ అదే మనకి ప్రైస్ యాక్షన్ చూసుకుంటే మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి డిఫరెంట్ ట్రెండ్ లైన్స్ డిఫరెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి అయితే మనకైతే ఉంటాయి. సో మనకి ఇందులో మెయిన్ ఏంటంటే మార్కెట్ సైకాలజీ అనేది అయితే ఇందులో ఇంపార్టెంట్ అనేది అయితే ఉంటుంది. సో ఇది మనకు ఒక టెక్నికల్ ఇండికేటర్ అండ్ ప్రైస్ యాక్షన్ కి సో ఇద్దరికి డిఫరెన్స్ అనేది అయితే ఈ విధంగా ఉంటుంది. అసలు ట్రెండ్ అంటే ఏంటి, ఈ ప్యాటర్న్ అంటే ఏంటి, వాల్యూమ్ అంటే ఏంటనేది ఒకసారి చూద్దాం. సో మనకి మెయిన్ ఈ ప్రైస్ యాక్షన్ లో మెయిన్ మనకు వచ్చేవి ఏంటంటే ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో అయితే మనం అబ్జర్వ్ చేయాలి. స్టాక్ మార్కెట్ లో కానీ కమోడిటీ ట్రేడింగ్ లో కానీ ఈ మూడు పదాలకి చాలా వాల్యూ ఉంటుంది. సో అవే ఒకటి ట్రెండ్, రెండు ప్యాటర్న్, మూడు వాల్యూమ్. సో జనరల్ గా ఏంటంటే ఇవి మార్కెట్ ని అర్థం చేసుకోవడంలో సహాయపడే మనకి ఒక బెస్ట్ ఫార్ములాస్ గా అంటే ఆ, మూల సూత్రాలుగా అయితే మనం అయితే మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ మనం ట్రెండ్ కోసం మాట్లాడుకుందాం. సో ట్రెండ్ అంటే ట్రెండ్ అనేది ధర యొక్క ప్రధాన దిశ. ఓకే, ట్రెండ్ అనేది ధర యొక్క ప్రధాన దిశ. అంటే మార్కెట్ ధర ఎక్కువగా ఏ దిశగా కదులుతుందో అదే ట్రెండ్. మార్కెట్ ధర ఎక్కువగా ఏ దిశగా కదులుతుందో అదే ట్రెండ్. ఓకేనా, దాన్ని మనం ట్రెండ్ అంటాం. జనరల్ గా ఏంటంటే ఈ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో మనకి మూడు రకాలుగా ఉంటాయి. ఇది సో మూడు రకాలు. సో అందులో ఫస్ట్ ఏంటంటే మనకి అప్ ట్రెండ్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి డౌన్ ట్రెండ్. థర్డ్ వచ్చేటప్పటికి సైడ్ వే ట్రెండ్ ఆర్ రేంజ్ బాండ్. ఓకే, సో అప్ ట్రెండ్ అంటే ఏమొస్తుంది మళ్ళీ ఇక్కడ. సో అప్ ట్రెండ్ అనేది దీన్ని మనం ఏమంటాం అంటే బుల్లిష్ ట్రెండ్ అంటాం. అండ్ ధరలు ఇందులో ఏంటంటే క్రమంగా పెరుగుతుంటాయి. ధరలు క్రమంగా పెరుగుతుంటాయి. అంటే మార్కెట్ ఎప్పుడు కూడా అప్ ట్రెండ్ లో సో ఈ విధంగా అనేది అయితే పైకి వెళ్తూ ఉంటుంది, క్రమంగా పెరుగుతుంటాయి. అండ్ ముఖ్యంగా ఏంటంటే హైయర్ హైస్, హైయర్ లోస్ ఫార్మేషన్ అనేది అయితే ఈ విధంగా ఉంటుంది. అంటే లైక్ ఈ విధంగా ఇది హైయర్ హైస్ అంటాం వీటిలో. ఓకే, పై ఉన్నదాన్ని వీటిలో హైయర్ లోస్ అంటాం. సో ఈ విధంగా అనేది అయితే వెళ్తుంది. సో దీన్ని మనం జనరల్ గా ఏంటంటే అప్ ట్రెండ్ అంటాం. ఇన్ ఫర్దర్ గా వచ్చే క్లాస్ లో ఇన్ డెప్త్ గా అనేది అయితే మనం మాట్లాడుకోవచ్చు. అండ్ డౌన్ ట్రెండ్ ఏదైతే ఉందో దీన్ని బేరిష్ ట్రెండ్ అంటాం. సో బేరిష్ ట్రెండ్ అంటే ఏంటి, ధరలు క్రమంగా తగ్గుతుంటాయి. అంటే లోవర్ హైస్ లోవర్ లోస్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో మార్కెట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా లోవర్ హైస్ ఎల్హెచ్, ఇవన్నీ కూడా ఎల్ఎల్ లోవర్ లోస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం మాట్లాడుకోవాలి సైడ్ వేస్ అండ్ రేంజ్ బాండ్ సైడ్ వేస్ అండ్ రేంజ్ బాండ్ అంటే ఏంటి, ధరలు ఒక నిర్దిష్ట పరిధిలో తిరుగుతుంటాయి. ధరలు ఒక
నిర్దిష్ట ప్రైస్ లో తిరుగుతుంటాయి. సో వీటిలో మన రేంజ్ అంటే సైడ్ వేస్ ధరలు ఎప్పుడు కూడా సో ఈ విధంగా పర్టికులర్ ఒక పాయింట్లు అనేది తిరుగుతుంటాయి. అండ్ ఎగ్జాంపుల్స్ లో మనం మాట్లాడుకున్నట్టయితే ఒక ధర అనేది గోల్డ్ ధర అనవచ్చు, ఏదంటే ఒక స్టాక్ ధర ఒక 58,000 నుంచి 60కి వెళ్ళిందంటే దాని అర్థం ఏంటి? అప్ ట్రెండ్. సో అదే విధంగా 58,000 నుంచి 56కి వెళ్ళిందంటే దాని అర్థం డౌన్ ట్రెండ్. అదే విధంగా 58,000 నుంచి పైకి కిందకి వెళ్తూ మళ్ళీ 58,000 లోనే ఎక్కువగా మూవ్ అవుతుందంటే దాని అర్థం ఏంటంటే సైడ్ వేస్ ట్రెండ్. ఇవి మనకి ట్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం తర్వాత మాట్లాడుకో పాయింట్ ఏంటంటే ప్యాటర్న్స్. సో జనరల్ గా ఏంటంటే ప్యాటర్న్ అనేది చార్ట్ లో ధరలు అనుసరిస్తున్న నిర్దిష్ట ఆకృతులు మన ప్యాటర్న్స్ అంటాము. సో ప్యాటర్న్స్ అంటే ఏంటంటే ఈ చార్ట్స్ ఏవైతే ఉంటాయో చార్ట్స్ లో ధరలు అనుసరిస్తున్న నిర్దిష్ట ఆకృతులు. అంటే ఇవి మార్కెట్ లో ఏ దిశలో మూవ్ అవుతున్నాయి అనేది అయితే సూచిస్తాయి. అండ్ ఇవి కూడా మనకి డివైడ్ చేయొచ్చు. టైప్స్ అనేవి అయితే ఉంటాయి. ఇవి ముఖ్యంగా ఏంటంటే 2 టైప్స్ అనేవి అయితే ఉంటాయి. సో అందులో ఫస్ట్ వచ్చేటప్పటికి కంటిన్యూస్ ప్యాటర్న్స్. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి రివర్సల్ ప్యాటర్న్స్. సో మళ్ళీ మనకి ఈ కంటిన్యూస్ ప్యాటర్న్స్ లో ఏమొస్తాయంటే ఈ కంటిన్యూస్ ప్యాటర్న్ లో మనకి ఈ కంటిన్యూస్ ప్యాటర్న్ అంటే ఏంటంటే దీని అర్థం ఏంటంటే ట్రెండ్ కొనసాగుతుంది అని అర్థం. ట్రెండ్ కొనసాగడం అంటే ఏంటి? సో ఏదైనా ఒక ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఫామ్ అయిందంటే సో అదే విధంగా ట్రెండ్ అనేది ఈ విధంగా మూవ్ అవుతూ ఉంటుంది అని అర్థం. సో దాన్ని మనం కంటిన్యూషన్ ప్యాటర్న్ అంటాం. ఇందులో ముఖ్యంగా వచ్చేది ఏంటంటే చాలా నెంబర్ ఆఫ్ టైప్స్ అనేవి ఉంటాయి. ఫ్లాగ్ ప్యాటర్న్, పెండెంట్ ప్యాటర్న్. సో ఈ విధంగా వస్తుంటాయి. సో అదే విధంగా రివర్సల్ ప్యాటర్న్ అంటే ఏంటంటే ట్రెండ్ మారిపోతుంది అని అర్థం. అంటే ట్రెండ్ మారిపోతుంది అంటే అప్పటి వరకు ఉన్న ఒక ట్రెండ్ ఏదైతే ఉందో సడన్ గా ఒక ట్రెండ్ అనేది ఈ విధంగా ఉంది. అప్పటి వరకు వెళ్తున్న ట్రెండ్ కాస్త ఈ విధంగా చేంజ్ అవ్వడం. ఓకే, అది బాటమ్ అయినా సరే, బేరీస్ అయినా కానీ, బుల్లీస్ అయినా సరే. సో ఇక్కడ ఏంటంటే మనకి ముఖ్యంగా ఇందులో హెడ్ అండ్ షోల్డర్స్ వస్తుంటాయి. ఇందులో ప్యాటర్న్స్ లో మనకి ఎగ్జాంపుల్ కింద మాట్లాడుకోబోయేది ఏంటంటే హెడ్ అండ్ షోల్డర్స్, హెడ్ అండ్ షోల్డర్ అండ్ డబుల్ టాప్ ప్యాటర్న్ అండ్ డబుల్ బాటమ్ ప్యాటర్న్. సో ఇవన్నీ కూడా మనకి వస్తుంటాయి. అండ్ నెక్స్ట్ మనం ఫర్దర్ గా మాట్లాడుకోబోయేది వాల్యూమ్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు. సో వాల్యూమ్ బేస్డ్ గా. సో వాల్యూమ్ బేస్డ్ అనేది ఏంటి? వాల్యూమ్ జనరల్ గా ఇది ఏంటంటే ఒక నిర్దిష్ట కాలంలో జరిగిన బిజినెస్ లావాదేవీలు మొత్తాన్ని తెలియజేస్తుంది. ఒక నిర్దిష్ట కాలంలో జరిగిన బిజినెస్ లావాదేవీలు. ఓకే, అండ్ ఇది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే లావాదేవీలు అంటే ఏంటి? మొత్తం బిజినెస్ లావాదేవీలు మొత్తం ఏంటంటే బయ్యర్స్ అదేవిధంగా మనకి సెల్లర్స్ ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ బైస్ అదే విధంగా సేల్స్ ఉంటాయి కదా. సో వీటి మొత్తాన్ని తెలియజేసేదే మనకి ఈ వాల్యూమ్. అంటే మార్కెట్ లో సింపుల్ గా చెప్పాలంటే మార్కెట్ లో ఉన్న ద్రవ్య ప్రవాహంను తెలియజేస్తుంది. అంటే లిక్విడిటీని తెలియజేసేదే మనకి వాల్యూమ్. ఓకే, ఇందులో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి.
సో అందులో ఫస్ట్ వచ్చేటప్పటికి హై వాల్యూమ్. సో అదే విధంగా లో వాల్యూమ్. సో హై వాల్యూమ్ అంటే ఏమొస్తుంది? స్ట్రాంగ్ మూవ్ కన్ఫర్మేషన్ అని అర్థం. సో అదే విధంగా లో వాల్యూమ్ అంటే ఫేక్ బ్రేక్అవుట్స్, వీక్ ఇంట్రెస్ట్ అని అర్థం. వీక్ ఇంట్రెస్ట్ అని అర్థం. ఓకే, అంటే బ్రేక్అవుట్ సమయంలో వాల్యూమ్ పెరిగితే. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. బ్రేక్అవుట్, ఏదైనా ప్యాటర్న్ మనకి బ్రేక్అవుట్ జరుగుతున్న సమయంలో, ఆ బ్రేక్అవుట్ సమయంలో వాల్యూమ్ అనేది పెరిగితే, సో అది నమ్మదగిన సిగ్నల్స్, అంటే పాజిటివ్ సిగ్నల్స్ అని అర్థం. సో జనరల్ ఏంటంటే మనకి టెక్నికల్ అనాలిసిస్ లో చార్ట్స్ ప్యాటర్న్ ఎక్కువగా బ్రేక్అవుట్ రిలేటెడ్ గా అప్పుడు వాల్యూమ్ కోసం మనం మాట్లాడుకుంటాం. సో ఆ విధంగా ఫైనల్ గా ఏంటంటే మనకి కాన్సెప్ట్ లో ట్రెండ్ అనేది ఏ దిశగా వెళ్ళాలనేది మీకు తెలియజేస్తే, ప్యాటర్న్ అనేది సూత్రబద్ధమైన సంకేతాలను అయితే అందిస్తుంది. అండ్ వాల్యూమ్ అనేది ఆ ప్రైస్ యొక్క మూవ్మెంట్ ఏదైతే ఉందో, మూవ్మెంట్ యొక్క బలాన్ని అయితే చూపిస్తుంది. సో ఈ మూడు కానీ మీరు కానీ అర్థం చేసుకున్నట్లయితే, సో మీరు ఈజీగా ప్రైస్ యాక్షన్ ఉపయోగించుకుంటూ ట్రేడింగ్ అనేది అయితే మీరు ఈజీగా అనేది అయితే చేయొచ్చు. అండ్ క్యాండిల్స్టిక్ అనాలిసిస్ లో ప్రైస్ యాక్షన్ యొక్క పాత్ర ఏంటి, అసలు క్యాండిల్స్టిక్ కి ఈ ప్రైస్ యాక్షన్ కి రిలేషన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. జనరల్ గా ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ లో క్యాండిల్స్టిక్ ఏదైతే ఉందో ఆ యొక్క అనాలిసిస్ అనేది కూడా, క్యాండిల్స్టిక్ అనాలిసిస్ అనేది కూడా ఒక భాగం, ప్రైస్ యాక్షన్ లోని భాగమే ఈ క్యాండిల్స్టిక్ అనాలిసిస్. అండ్ మార్కెట్ స్థితిని, మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి, బయింగ్ అండ్ సెల్లింగ్ మధ్య ఈ పోటీ ఎలా నడుస్తుందో గ్రహించడానికి మనకి క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో, క్యాండిల్స్ అనేవి మనకి చాలా చక్కగా అనేది ఉపయోగపడుతుంటాయి. సో బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో, బయ్యర్ సెల్లర్స్ మధ్య ఆ యొక్క మానసిక స్థితిని ఈ క్యాండిల్స్ రూపంలో మనమైతే చూడొచ్చు. సో ఇందులో ఫస్ట్ మనం కొన్ని విషయాలు అనేవి అయితే మాట్లాడుకుందాం ఈ క్యాండిల్ స్టిక్ విశ్లేషణలో. అసలు ఈ క్యాండిల్ అంటే ఏంటని చూద్దాం. ఈ క్యాండిల్ అంటే ఏంటి? ఈ క్యాండిల్ అనేది ముఖ్యంగా 4 ప్రైజెస్ సమాచారం కలిగి ఉంటుంది. ఓకేనా? 4 ప్రైజుల సమాచారం కలిగి ఉంటుంది. ఓకే, ఈ 4 ముఖ్యమైన ధరలు ఏంటంటే, అందులో ఫస్ట్ వచ్చేది ఓపెన్, సెకండ్ వచ్చేది హై, థర్డ్ వచ్చేది లో, ఫోర్త్ వచ్చేది క్లోజ్. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇది ప్రారంభ ధర అని మనం చెప్పుకోవచ్చు, ఇది గరిష్ట ధర అని చెప్పుకోవచ్చు మనం, ఇది కనిష్ట ధర, అండ్ ఇది ముగింపు ధర. సో ఈ 4 విలువల ఆధారంగా క్యాండిల్ కి మనకి బాడీ మరి విక్ కూడా ఏర్పడుతుంటాయి. సో అవి ఏంటనేది ఒకసారి చూద్దాం. సో ఇందులో ఏంటంటే మనకి ఈ పర్టికులర్ గా ఈ భాగం ఏదైతే ఉందో, సో దీన్ని ఓపెన్ అంటాం, అంటే ప్రారంభ ధర అంటాం. సో ఈ భాగాన్ని మనం, ఈ పర్టికులర్ ఈ ఏరియాని మనం క్లోజ్ అంటాం.
అంటే క్లోజింగ్ ధర ముగింపు ధర అర్థం. ఈ పర్టికులర్ ఈ పాయింట్ ని మనం హై హై ప్రైస్ అంటాం, గరిష్ట ధర అంటాం. సో అదే విధంగా దీన్ని మనం లో అంటాం. సో ఇక్కడ ఏంటంటే ఇది 2 క్యాండిల్స్. ఇది ఏంటి, ఈ గ్రీన్ అనేది మనకి బుల్లిష్ క్యాండిల్, ఈ రెడ్ అనేది మనకి బేరిష్ క్యాండిల్. ఓకే, ఈ గ్రీన్ అనేది బుల్లిష్ క్యాండిల్, ఇది బేరిష్ క్యాండిల్. సో ఈ రెండింటి ఇది కూడా సేమ్, ఇక్కడ కూడా మనకి హై, ఇది ఇక్కడ ఓపెన్ అనేది ఇక్కడ ఉంటుంది దీనికి, అండ్ క్లోజ్ అనేది ఇక్కడ ఉంటుంది. డిఫరెన్స్ రెండింటికి డిఫరెన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది, అండ్ లో అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే వీటిలో ఏమంటారంటే ఈ మనకి ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా అప్పర్ వీక్ లేదా అప్పర్ షాడో అనొచ్చు. అప్పర్ షాడో ఆర్ వీక్, అప్పర్ వీక్. సో అదే విధంగా వీటిలో ఏమంటారంటే ఈ రెండిట్లో కూడా లోవర్ షాడో ఆర్ లోవర్ వీక్. ఇది కంప్లీట్ గా మనకి ఇది బుల్లిష్ అనేది మనకి గ్రీన్ బాడీ కలిగి ఉంటుంది, బేరిష్ అనేది రెడ్ బాడీ అనేది అయితే కలిగి ఉంటుంది. అంటే ప్రైస్ యాక్షన్ లో క్యాండిల్స్టిక్ విశ్లేషణ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే యాజ్ ఎ బైయర్ అండ్ సెల్లర్ సెంటిమెంట్ బట్టి ఒక క్యాండిల్ అనేది ఎలా ముగిస్తుందో ఆధారంగా ఎవరు గెలిచారు అనేది అయితే మనకి తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ అనేవి అయితే ఫామ్ అవుతుంటాయి కదా. సో ఈ కలర్ ఆధారంగా, ఈ క్యాండిల్ మూమెంట్ ఆధారంగా సో బయ్యర్స్ విన్నింగ్ లో ఉన్నారా ఆర్ సెల్లర్స్ విన్నింగ్ లో ఉన్నారా అన్న విషయాలు అనేది మనకి క్లియర్ గా అనేది అయితే తెలుస్తుంటాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి రివర్సల్ సిగ్నల్స్. అండ్ నెక్స్ట్ మనకి రివర్సల్ సిగ్నల్స్ అంటే మనకి చాలా ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ మనకి హ్యామర్ అవ్వచ్చు, లేదంటే షూటింగ్ స్టార్ అవ్వచ్చు, మార్నింగ్ స్టార్ అవ్వచ్చు, ఈ దోజి కావచ్చు, ఎంగిల్ ఫింగ్ లాంటి ప్యాటర్న్ లో ట్రెండ్ మారిపోతున్న అనే సంకేతాలు అయితే ఇస్తుంటాయి. అంటే ముఖ్యంగా ఏంటంటే మనకి ప్రైస్ యాక్షన్ లో క్యాండిల్స్టిక్ విశ్లేషణ ఎలా ఉపయోగపడుతుందంటే సో ఇక్కడ ఏంటంటే రివర్సల్ సిగ్నల్స్. బయ్యర్స్ అండ్ సెల్లర్స్ సెంటిమెంట్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ రివర్సల్ సిగ్నల్స్. థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కన్ఫర్మేషన్. అండ్ బ్రేక్అవుట్ అండ్ ఫాల్స్ బ్రేక్అవుట్స్ గుర్తించడం. సో ఇక్కడ ఏంటి మనకి రివర్సల్ సిగ్నల్స్ మనకి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేవి అయితే ఉంటాయి కదా. సో అవి మనకి ట్రెండ్ మారిపోతున్న సంకేతాలను అయితే తెలియజేస్తుంటాయి. ఈ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కన్ఫర్మేషన్ ఏంటంటే ఒక నిర్దిష్ట సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ వద్ద వచ్చే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ద్వారా ఎంట్రీ లేదా ఎగ్జిట్ అనేది అయితే మనం నిర్ణయించవచ్చు. ఓకే, ఒక నిర్దిష్ట సపోర్ట్ లేదా రెసిస్టెన్స్, సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్. సో వీటి ఆధారంగా అంటే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ద్వారా ఎంట్రీ ఎగ్జిట్ అనేది మనం నిర్ణయించవచ్చు. అంటే పర్టికులర్ గా ఎక్కడ ఎంట్రీ అవ్వాలి. సో ఇక్కడ చూడండి పర్టికులర్ గా ఎంట్రీ అనేది అయితే ఎక్కడ అవ్వాలి, ఎగ్జిట్ అనేది అయితే ఎక్కడ అవ్వాలి. సో ఆ విషయాలు అనేవి అయితే మనకి ప్రాపర్ గా ఈ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కన్ఫర్మేషన్ అనేది మనకి ప్రాపర్ గా ఎందులో అయితే తెలుస్తుంటుంది. అండ్ నెక్స్ట్ అంటే బ్రేక్అవుట్ అండ్ ఫాల్స్ బ్రేక్అవుట్ గుర్తించడం. ఈ ఫోర్త్ పాయింట్ ఏదైతే ఉందో బ్రేక్అవుట్ అండ్ ఫాల్స్ బ్రేక్అవుట్ అంటే బ్రేక్అవుట్ వస్తే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అని అర్థం. సో బ్రేక్అవుట్ అంటే స్ట్రాంగ్ బుల్లిష్, అండ్ స్మాల్ బాడీ క్యాండిల్స్ లేదా విక్ ఎక్కువగా ఉన్న క్యాండిల్ అయితే ఫేక్ అవుట్ అయి ఉండే అవకాశం. అంటే జనరల్ గా ఏంటంటే అవుతుంది మనకి బాడీ అనేది చిన్నగా ఉండి విక్ అనేవి అయితే పెద్దగా ఉంటాయి. సో దీని అర్థం ఏంటంటే ఫేక్ అవుట్.
జనరల్ గా మార్కెట్ లో ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది అనుకుందాం. సో ఒక ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అవుతున్నప్పుడు మనం అనుకున్న దాని ప్రకారం సో లెంత్ బాడీ కలిగి ఉండి చిన్న విక్స్ అనేవి అయితే రావాలి. ఓకే, బట్ ఇక్కడ ఆపోజిట్ లో మనకి చిన్న చిన్న క్యాండిల్స్ ఫామ్ అయ్యి విక్స్ అనేవి పొడవుగా ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే ఫేక్ అవుట్ అని అర్థం. అంటే అక్కడ మార్కెట్ అనేది వీక్ అవుతుంది అని అర్థం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది మనం మాట్లాడుకుందాం. జనరల్ గా ఏంటంటే ఎగ్జాంపుల్ గోల్డ్ 58,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అనుకుందాం. స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అనుకుందాం. అక్కడ మనకి హ్యామర్ ప్యాటర్న్ కనిపించింది అనుకుందాం. సో హ్యామర్ ప్యాటర్న్ కనిపించింది అనుకుంటే బయ్యర్స్ తిరిగి మార్కెట్ లోకి వస్తున్నారు అని అర్థం. ఓకే, అంటే బయ్యర్స్ అక్కడ ఎంట్రీ అవుతున్నారు అని అర్థం. అంటే దాని అర్థం ఏంటి? బయ్యింగ్ ఎంట్రీ కన్ఫర్మేషన్. బై ఎంట్రీ కన్ఫర్మేషన్ అనేది మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ప్యాటర్న్స్ బట్టి మనకి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ బట్టి మనకి ఎంట్రీ అనేది అయితే కన్ఫర్మ్, అంటే మనం ఎంట్రీ అవ్వాలి ఎగ్జిట్ అవ్వాలి అనేది మనకి పర్టికులర్ గా తెలుస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే కేవలం ఇండికేటర్స్ ఒకటే కాకుండా ఈ క్యాండిల్ స్టిక్ విశ్లేషణతో కూడిన మనకి ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ చేయడం వల్ల ఏంటంటే ఈ డిసిషన్స్ అనేవి మరింత నాణ్యంగా ఉంటాయి అండ్ ట్రేడర్ కు ఖచ్చితత్వమైన ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మరియు ఎస్ఎల్ స్థాయిలు నిర్ణయించడంలో అయితే మనకి సహాయపడుతుంది. ఇది మనకి క్యాండిల్ స్టిక్ అనాలిసిస్. సో మెయిన్ అంటే క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ లో ప్రైస్ యాక్షన్ యొక్క పాత్ర ఇది. అండ్ నేకెడ్ చార్ట్ ట్రేడింగ్ అంటే ఏంటనేది ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు నేకెడ్ చార్ట్ అంటే ఏంటి? నేకెడ్ చార్ట్ అనేది జనరల్ గా ఏంటంటే ఇండికేటర్ లేకుండా కేవలం ధర ప్రైస్ ఆధారంగా ట్రేడింగ్ చేయడాన్ని మనం నేకెడ్ చార్ట్స్ అంటాం. ఇండికేటర్స్ లేకుండా కేవలం ధర కదలికలు ఆధారంగా ట్రేడింగ్ చేయడం. ఓకే, అంటే దీనికి మరొక పేరు ఏంటంటే ప్యూర్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్. ఓకే, ప్యూర్ ప్యూర్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అంటే అంటే ఇందులో ఓన్లీ చార్ట్స్ పైనే మనకి క్యాండిల్ స్టిక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ట్రెండ్ లైన్స్ మాత్రమే ఆధారంగా ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఏవో వస్తాయి ఇక్కడ మనకి కంప్లీట్ గా ఇందులో చార్ట్స్, అంటే ఇందులో చార్ట్స్ పై క్యాండిల్ స్టిక్స్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ట్రెండ్ లైన్స్. సో వీటి ఆధారంగానే మనం ట్రేడింగ్ నిర్ణయాలు అనేది తీసుకుంటాం. అసలు ట్రేడింగ్ ఈ నేకెడ్ చార్ట్ ట్రేడింగ్ యొక్క లక్షణాలు ఏంటని చూద్దాం. నేకెడ్ చార్ట్స్ ట్రేడింగ్ యొక్క లక్షణాలు. సో ముఖ్యంగా ఏంటంటే వీటిలో ఇండికేటర్స్ అనేది అవసరం ఉండదు. ఇండికేటర్స్ అవసరం ఉండదు. నెక్స్ట్ ఏంటంటే మనకి అంటే ఎగ్జాంపుల్ ఇండికేటర్ అవసరం లేదంటే మనకి ఒక ఆర్ఎస్ఐ కానీ మ్యాక్డి కానీ మూవింగ్ యావరేజెస్ ఏవైతే ఇండికేటర్స్ ఉన్నాయో అవేవి అవసరం లేదు. అండ్ చార్ట్స్ అనేవి అయితే క్లీన్ గా కనిపిస్తాయి మనకి, క్లీన్ చార్ట్స్. ఓకే, అండ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ప్రైస్ జోన్స్ అర్థం చేసుకునే సామర్థ్యం అనేది అయితే పెరుగుతుంది మనకి. అంటే జనరల్ ఏంటంటే ఈ చార్ట్స్ రీడింగ్ పట్ల దృష్టి, అంటే చార్ట్స్ రీడింగ్ పట్ల దృష్టి అంటే ఏంటి? మనకి చార్ట్ రీడింగ్ పట్ల దృష్టి అంటే అంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ప్రైస్ జోన్స్ అర్థం చేసుకునే సామర్థ్యం అనేది అయితే మనకి పెరుగుతుంది.
అండ్ నెక్స్ట్ ఏంటంటే మాన్యువల్ ట్రెండ్ ఐడెంటిఫికేషన్. మాన్యువల్ ట్రెండ్ ఐడెంటిఫికేషన్ అంటే స్వయంగా ట్రెండ్ లైన్ గీయడం. అంటే మనం స్వయంగా ట్రెండ్ లైన్స్ అనేది గీసుకోవచ్చు. అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్లో స్వయంగా మనం మాన్యువల్ గా గుర్తించడం అనేది అయితే జరుగుతుంది ఈ నేకెడ్ చార్ట్ ట్రేడింగ్ లో. అండ్ మార్కెట్ సైకిల్స్ పై ఆధారపడే ట్రేడింగ్. మార్కెట్ ఓకే, ట్రేడింగ్ అంటే బయ్యర్స్, బిగ్ బయ్యర్స్ కానీ సెల్లర్స్ కానీ ఎక్కడ మార్కెట్ ప్రవేశిస్తున్నారో దాన్ని బట్టి మనం కూడా అక్కడ ప్రాపర్ ఎంట్రీ అనేది అయితే తీసుకోవచ్చు. ఓకే, సో ఇవి మనకి మెయిన్ ఏంటంటే ఇండికేటర్లు అనేది అయితే అవసరం లేదు. అండ్ మనకి ఇందులో చార్ట్స్ అనేవి అయితే స్పష్టంగా అయితే కనిపిస్తుంటాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ మార్కెట్ సైకాలజీ పై ఆధారపడి ట్రేడింగ్ అంటే ఏంటంటే మనకి బిగ్ బయర్స్ సెల్లర్స్ ఎక్కడ మార్కెట్ ప్రవేశిస్తున్నారు దాన్ని బట్టి కూడా మనం ట్రేడింగ్ అనేది అయితే చేయవచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక సిల్వర్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఒక స్టాక్ అనేది ఉందనుకుందాం. సో 5 టైమ్స్ ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నాం, 5 టైమ్స్ 5 సార్లు పర్టికులర్ గా 71,000 దగ్గర ఆగింది అనుకుందాం, గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏదైనా స్టాక్ కానీ. సో దాని అర్థం ఏంటంటే అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఉంది అని అర్థం. పర్టికులర్ గా ప్రైస్ అనేది ఒక దగ్గరికి వచ్చి ఆగుతుందంటే దాని అర్థం ఏంటంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది అని అర్థం. ఇది 71,000 జోన్ అనుకుందాం. అంటే 1 2 3 4 ఈ విధంగా పర్టికులర్ గా ఒకే దగ్గరికి వెళ్ళి ఆగుతుందంటే దాని అర్థం ఏంటంటే అక్కడ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఆ స్థాయిలో బేరిస్ అని అర్థం. ఓకేనా, అంటే మార్కెట్ అంతకన్నా పైకి వెళ్ళట్లేదు అని మనకి అర్థం అవుతుంది. సో అదే విధంగా ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి అయితే డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ ఈ నేకెడ్ చార్ట్ యొక్క ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. సో వీటి యొక్క ముఖ్యమైన ప్రయోజనాలు జనరల్ గా ఏంటంటే ఇది సింప్లిసిటీ, అంటే సింపుల్ గా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఇందులో వచ్చేది మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే సింప్లిసిటీ. అండ్ సెకండ్ మనం మాట్లాడుకోబోయేది ఎర్లీ సిగ్నల్స్. అండ్ థర్డ్ వచ్చేటప్పటికి బెటర్ రిస్క్ రివార్డ్ జోన్స్. రిస్క్ రివార్డ్ అండ్ ట్రూ మార్కెట్ స్ట్రక్చర్. ఫోర్త్ పాయింట్ వచ్చేటప్పటికి ట్రూ మార్కెట్ స్ట్రక్చర్. అంటే సింప్లిసిటీ అంటే ఏంటి, క్లీన్ చార్ట్స్ అండ్ క్లియర్ విజన్ అనేది మనకు ఉంటుంది ఇక్కడ. క్లీన్ చార్ట్స్ అండ్ క్లీన్ విజన్, క్లీన్ చార్ట్స్ అండ్ క్లీన్ విజన్ అనేది అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇయర్లీ సిగ్నల్స్ అంటే ఏంటి, ఇండికేటర్స్ కన్నా ముందే ఎంట్రీస్ అనేవి అయితే ఇస్తుంటాయి. సో ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పోల్చుకుంటే సో ఇందులో ఎంట్రీస్ అనేవి అయితే చాలా స్పీడ్ గా ఉంటాయి. అండ్ బెటర్ రిస్క్ రివార్డ్ జోన్స్ అంటే మనకి ఇక్కడ అక్కడ మనకి రిస్క్ అనేది ఏంటనేది మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ రియల్ ఏంటంటే మనకి ట్రూ మార్కెట్ స్ట్రక్చర్ అనేది అయితే మనకైతే తెలుస్తుంటుంది. అంటే మెయిన్ ఏంటంటే బిగినర్స్ కోసం ఇది కొంచెం క్లిష్టంగా ఉండొచ్చు, కొంచెం అర్థం చేసుకోవడం కష్టమైనప్పటికీ మనకి ప్రాక్టీస్ కానీ చార్ట్ టైం కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఆ మూడు వచ్చినట్లయితే సో ఇవి మనకి ఈ నేకెడ్ చార్ట్ ట్రేడింగ్ అనేది అయితే చాలా ఈజీ అనేది అయితే అయిపోతుంది. సో బెటర్ నేను కూడా మీకు ఒకటే చెప్తున్నా, ఫస్ట్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో టెక్నికల్ ఇండికేటర్ తో స్టార్ట్ చేయండి. బట్ నెమ్మదిగా మీరు రావాల్సింది ఈ ప్యూర్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ దీనిలోకి అయితే రావాలి, నేకెడ్ చార్ట్ ట్రేడింగ్ లోకి. సో మనకి ఇదే ఫైనల్ గా ఏంటంటే నేకెడ్ చార్ట్ ట్రేడింగ్ అంటే ఏంటంటే చార్ట్స్ మనకి స్వచ్ఛంగా చూపించే కేవలం ఈ ప్రైస్ ధరల ఆధారంగానే మనం ట్రేడింగ్ చేయడం. అంటే దీన్ని మనం ట్రూ ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ దీన్ని
ఎక్కువగా అంటే ఎవరైతే ట్రూ ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ అవ్వాలనుకున్నారో జనరల్ గా నెగిటివ్ చార్ట్ ట్రేడింగ్ అనేది అయితే తెలుసుకుంటారో దీనిలో ముఖ్యంగా ఏంటంటే డిసిప్లిన్ కానివ్వండి, పేషెన్స్ కానివ్వండి, అబ్జర్వేషన్ కానివ్వండి, సో ఎక్కువగా కలిగినట్లయితే సో డెఫినెట్లీ మనకి విన్నింగ్ ప్రాబిలిటీ, విన్నింగ్ పర్సంటేజ్ అనేది అయితే ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్, ఇది సార్ క్లాస్. సో రేపు హాలిడే అండ్ మండే నుంచి మళ్ళీ మనం కంటిన్యూ అవుతాం సార్. థ్యాంక్ యూ సార్.